మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ప్రదేశంలో ఉన్నారు. అక్కడ వెలుగు లేదు, దిక్కులు లేవు, టైం కూడా లేదు. మీరు గట్టిగా అరిచినా మీ శబ్దం బయటికి రాదు. మీరు టార్చ్ లైట్ వేస్తే ఆ కాంతి కిరణం కూడా వంకర తిరిగి వెనక్కి లాగబడుతుంది. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ బ్లాక్ హోల్స్. చాలామంది అనుకుంటారు బ్లాక్ హోల్స్ అంటే స్పేస్లో ఉండే వ్యాక్యూమ్ క్లీనర్లు అని. అవి కనపడిన దాన్నెల్లా మింగేస్తాయని. కానీ అది నిజం కాదు. అవి అంతకన్నా ప్రమాదకరమైనవి. అవి గ్రావిటీ ట్రాప్స్. ఈరోజు వీడియోలో నక్షత్రాలు సైలెంట్గా ఎలా చనిపోతాయి, ఒకవేళ మీరు బ్లాక్ హోల్లో పడితే మీ శరీరం నూడిల్స్ లాగా ఎందుకు మారుతుంది, అసలు టైం అక్కడ ఎందుకు స్తంభించిపోతుంది, 19 ఏళ్ళ ఒక ఇండియన్ కుర్రాడు షిప్లో వెళ్తూ ఈ రహస్యాన్ని అసలు ఎలా కనిపెట్టాడు, ఇవన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొద్దిగా లెంతీగా ఉన్నా తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అసలు ఒక రాక్షసుడు ఎలా పుడతాడు, అది తెలుసుకోవాలంటే మనం నక్షత్రాల చావు గురించి తెలుసుకోవాలి. నక్షత్రాలు బ్రతికున్నంత కాలం వాటిలో 2 శక్తుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకటి గ్రావిటీ, ఇది నక్షత్రాన్ని లోపలికి నొక్కేస్తుంటుంది. 2 ఫ్యూజన్ ఎనర్జీ, ఇది నక్షత్రాన్ని బయటికి నెడుతుంది. ఎప్పుడైతే నక్షత్రంలో ఫ్యూయల్ అయిపోతుందో గ్రావిటీ గెలుస్తుంది, నక్షత్రం కుప్పకూలుతుంది. సాధారణంగా ఇది ఒక భారీ పేలుడుతో జరుగుతుంది. దాన్నే మనం సూపర్నోవా అంటాం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. రీసెంట్గా ఆస్ట్రానమర్స్ వింత విషయాన్ని గమనించారు. కొన్ని భారీ నక్షత్రాలు చనిపోయేటప్పుడు పేలడం లేదు, సౌండ్ లేదు, లైట్ లేదు, అవి ఉన్నట్టుండి మాయమైపోతున్నాయి. వీటినే వానిషింగ్ స్టార్స్ అంటారు. ఇవి నేరుగా బ్లాక్ హోల్స్గా మారిపోతున్నాయి. అంటే ఒక నక్షత్రం తన బరువుని తానే మోయలేక తనలోకి తానే కుచించుకుపోయి అనంతమైన సాంద్రత ఉన్న ఒక చిన్న బిందువుగా మారిపోతుంది. అదే బ్లాక్ హోల్. సరే, ఇప్పుడు మనం ఆ రాక్షసుడి గుండెల్లోకి వెళ్దాం. బ్లాక్ హోల్ అంటే కేవలం నల్లగా ఉండే ఒక బంతి కాదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక భయంకరమైన ఆర్కిటెక్చర్ ఉంటుంది. దీన్ని మనం 3 లేయర్స్గా విభజించవచ్చు. మీరు ఒక స్పేస్ షిప్లో వెళ్తుంటే మీకు మొదట కనిపించేది చీకటి కాదు, కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగు. బ్లాక్ హోల్కి కాస్త దూరంలో గ్యాస్, దుమ్ము, మిగిలిపోయిన నక్షత్రాల ముక్కలు, ఇవన్నీ బ్లాక్ హోల్ చుట్టూ విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటాయి. దీన్నే అక్రీషన్ డిస్క్ అంటారు. ఇక్కడ పదార్థం అంటే మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది కాంతి వేగానికి దగ్గరగా తిరుగుతుంది. ఆ రాపిడికి ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ ఫ్యూజన్కి పుట్టేటువంటి వేడి ఏదైతే ఉంటుందో అది సూర్యుడి ఉపరితలం కన్నా లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే బ్లాక్ హోల్స్ కనిపించకపోయినా వాటి చుట్టూ ఉండే ఈ రింగ్ యూనివర్స్లోనే అత్యంత శక్తివంతంగా వెలుగుతుంటుంది. ఇది నరకానికి ఒక ముఖద్వారం లాంటిది. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే మీరు ఒక విచిత్రమైన ప్రదేశానికి చేరుకుంటారు. అదే ఫోటాన్ స్పియర్. సాధారణంగా కాంతి ఎప్పుడు స్ట్రైట్గా ప్రయాణిస్తుంది కదా, కానీ ఇక్కడ గ్రావిటీ ఎంత ఎక్కువ ఉంటుందంటే కాంతి కిరణాలు కూడా స్ట్రైట్గా వెళ్ళలేక బ్లాక్ హోల్ చుట్టూ గుండ్రంగా ఆర్బిట్ చేస్తాయి. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒకవేళ మీరు ఆ ప్లేస్లో నిల్చొని చూస్తే మీ తల వెనుక భాగం మీకే కనిపిస్తుంది. ఎందుకంటే మీ వెనుక నుంచి వచ్చిన కాంతి బ్లాక్ హోల్ చుట్టూ తిరిగి మీ కళ్ళలోకే వస్తుంది. విశ్వంలో మీరు మిమ్మల్ని అలా చూసుకోగలిగే ఏకైక చోటు ఇది. ఇక మూడవది ఈవెంట్ హారిజన్, ది పాయింట్ ఆఫ్ నో రిటర్న్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నదిని ఊహించుకోండి.
నది ఒక జలపాతం వైపు ప్రవహిస్తోంది అనుకుందాం. మీరు నీటిలో ఈదుతున్నారు. జలపాతం అంచుకి దూరంగా ఉన్నంత వరకు మీరు ప్రవాహానికి ఎదురుగా ఈది వెనక్కి వచ్చేయవచ్చు. కానీ మీరు ఆ అంచు దగ్గరికి వెళ్ళే కొద్దీ నీటి వేగం మీ వేగం కన్నా ఎక్కువైపోతుంది. మీరు ఎంత గట్టిగా ఈదినా నీళ్లు మిమ్మల్ని కిందకి లాగేస్తాయి. ఈవెంట్ హారిజన్ కూడా అంతే. ఇక్కడ స్పేస్ అనేది కాంతి వేగం కన్నా వేగంగా లోపలికి ప్రవహిస్తూ ఉంటుంది. కాంతి కూడా ఆ ప్రవాహాన్ని దాటి బయటికి రాలేదు. మనం బయట నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ వరకే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అది ఒక రహస్య గది. ఆ గీత దాటి లోపలికి వెళ్తే కేంద్రంలో ఏముంటుంది? అక్కడ ఉండేదాన్ని సింగులారిటీ అంటారు. అక్కడ మన ఫిజిక్స్ పనిచేయదు, మన మ్యాథ్స్ ఫెయిల్ అవుతుంది. మొత్తం నక్షత్రం బరువు, కోట్లాది టన్నుల బరువు ఒక్క చిన్న అణువు అంత సైజులో కుచించుకుపోతుంది. దీన్నే అనంత సాంద్రత అంటారు, ఇన్ఫైనైట్ డెన్సిటీ. అది ఎంత బరువు అంటే అక్కడ స్పేస్ టైం అనేవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉనికిని కోల్పోతాయి. సైంటిస్టులకి కూడా ఇప్పటికీ అర్థం కాని పజిల్ ఈ సింగులారిటీ. దేవుడు సృష్టించిన ఆశ్చర్యాల్లో కల్లా అతి పెద్ద ఆశ్చర్యం ఇదేనేమో. ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి ఊహ. ఒకవేళ మీరు పొరపాటున ఆ బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో సైన్స్ వివరించింది. దానికి ఒక పేరు కూడా ఉంది, స్పాగెటిఫికేషన్. అవును, మీరు విన్నది నిజమే. స్పాగెట్టి అంటే నూడిల్స్ లాగా అయిపోతారు. ఎందుకంటే మీరు బ్లాక్ హోల్ వైపు కాళ్ళతో ముందుకు వెళ్తున్నారు అనుకుందాం. బ్లాక్ హోల్ కేంద్రం నుంచి మీ కాళ్ళ మీద పడే ఆకర్షణ శక్తి మీ తల మీద పడే శక్తి కన్నా 1,000,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మీ శరీరం నిలువుగా సాగదీయబడుతుంది, పక్కల నుంచి నొక్కుకుపోతుంది. మీ ఎముకలు, కండరాలు, నరాలు అన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ లాగా సాగిపోతాయి. చివరికి మీ శరీరంలోని అణువులు కూడా విడిపోయి ఒక సన్నని దారంలాగా మారి ఆ చీకటిలో కలిసిపోతాయి. ఇది విశ్వంలోనే అత్యంత బాధాకరమైనటువంటి ముగింపుగా మనం చెప్పచ్చు. బ్లాక్ హోల్ దగ్గర కేవలం స్పేస్ మాత్రమే కాదు, టైం కూడా వంకరపోతుంది. ఐన్స్టీన్ చెప్పినట్టు గ్రావిటీ ఎక్కువ ఉన్న చోట కాలం నెమ్మదిస్తుంది, టైం స్లో అవుతుంది. మీరు బ్లాక్ హోల్ దగ్గర 1 గంట గడిపి వస్తే చాలు, భూమి మీద 100 సంవత్సరాలు గడిచిపోవచ్చు. మీరు మీ మనవళ్ళని చూడొచ్చు. అంటే బ్లాక్ హోల్ ఒక రకంగా టైం మిషన్ లాంటిది. కానీ ఇది కేవలం భవిష్యత్తుకే టికెట్ ఇస్తుంది, గతాన్ని మార్చలేదు. అలాగే బ్లాక్ హోల్స్ మాట్లాడతాయని మీకు తెలుసా? 2015 వరకు బ్లాక్ హోల్స్ని మనం చూడలేదు, వినలేదు. కానీ 2015లో శాస్త్రవేత్తలు లిగో ప్రయోగం ద్వారా 2 బ్లాక్ హోల్స్ ఢీకొన్నప్పుడు వచ్చిన శబ్దాన్ని రికార్డ్ చేశారు. వినపడిందా? ఒక చిన్న పక్షి కూత లాంటి శబ్దం. అది 2 రాక్షసులు ఢీకొన్నప్పుడు స్పేస్ టైంలో వచ్చిన అలల శబ్దం. ఇది ఆస్ట్రానమీలో ఒక కొత్త చరిత్ర. ఇప్పుడు మనం కాలంలో వెనక్కి వెళ్దాం. 1930వ సంవత్సరం మద్రాసు నుంచి ఇంగ్లాండ్ వెళ్తున్న ఒక ఓడ. అందులో ఒక 19 సంవత్సరాల భారతీయ విద్యార్థి ఉన్నాడు. అందరూ సముద్రపు అందాల్ని చూస్తుంటే ఆ కుర్రాడు మాత్రం డెక్ మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాల వైపు చూస్తూ తన నోట్బుక్లో ఏవో సంక్లిష్టమైన గణిత సమీకరణాలు రాసుకుంటున్నాడు, మ్యాథ్స్ ఈక్వేషన్స్. ఆ కుర్రాడి పేరే సుబ్రమణ్యన్ చంద్రశేఖర్. అప్పటి వరకు ప్రపంచం ఏమనుకుందంటే నక్షత్రాలు చనిపోయాక చల్లబడి వైట్ డాఫ్స్ అనే చిన్న రాళ్ళుగా మారి శాశ్వతంగా ఉండిపోతాయని. కానీ ఆ ఓడ ప్రయాణం ముగిసేలోపే చంద్రశేఖర్ ఒక భయంకరమైన నిజాన్ని లెక్కలతో సహా కనిపెట్టాడు.
ఆయన కనిపెట్టిన విషయం ఏంటంటే అన్ని నక్షత్రాలు ప్రశాంతంగా చనిపోవు. ఒక నక్షత్రం గనక మన సూర్యుడి బరువు కన్నా 1.4 రెట్లు ఎక్కువ ఉంటే అది తన బరువుని తాను ఆపుకోలేదు. గ్రావిటీ దాన్ని లోపలికి నలిపేస్తుంది. అది వైట్ డార్ఫ్గా ఆగిపోదు, ఇంకా కుచించుకుపోయి చివరికి ఒక బిందువుగా మారిపోతుంది. దీన్నే ప్రపంచం ఈరోజు చంద్రశేఖర్ లిమిట్ అని పిలుస్తోంది. అంటే బ్లాక్ హోల్స్ పుట్టుక గురించి మొట్టమొదటిసారిగా మ్యాక్స్ ద్వారా చెప్పింది ఆయనే. కానీ కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. చంద్రశేఖర్ లండన్ చేరుకొని తన పరిశోధనని రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ ముందు పెట్టాడు. ఆయన ఆశపడ్డాడు తన గురువు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు సర్ ఆర్థర్ ఎడింగ్టన్ తనని మెచ్చుకుంటారని. కానీ జరిగింది వేరు. అందరి ముందు ఎడింగ్టన్ ఆ పేపర్ని చింపేసినంత పనిచేశాడు. ఒక నక్షత్రం అలా మాయమైపోవడం అనేది అసంభవం, ప్రకృతి ఇంత వెర్రిగా ప్రవర్తించదు అని ఎగతాళి చేశాడు. ఒక 19 ఏళ్ల కుర్రాడి మాట వినడానికి ఇక్కడ అహం అడ్డొచ్చింది. చంద్రశేఖర్ గుండె పగిలిపోయింది. తన సిద్ధాంతం సరైనదే అని తెలిసిన ప్రపంచం ఆయన్ని పక్కన పెట్టింది. ఆయన ఆస్ట్రానమీ వదిలేసి వేరే దేశం వెళ్ళిపోయాడు. కానీ సత్యం ఎప్పుడూ దాగదు. కొన్ని దశాబ్దాల తర్వాత కంప్యూటర్లు వచ్చాక సైంటిస్టులు మళ్ళీ లెక్కలు వేస్తే తెలిసింది చంద్రశేఖర్ చెప్పింది అక్షరాలా నిజమని. ఆయన చెప్పినట్టే భారీ నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారుతున్నాయి. 1983లో అంటే దాదాపు 53 ఏళ్ల తర్వాత ఆయనకి నోబెల్ బహుమతి లభించింది. కానీ అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. చంద్రశేఖర్ గారు బ్లాక్ హోల్స్ని పేపర్ మీద చూపించారు, కానీ మనం వాటిని కళ్ళతో చూడగలమా? 2019లో అది కూడా సాధ్యమైంది. ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్ ఒక బ్లాక్ హోల్ని ఫోటో తీయడం అంటే భూమి మీద నించొని చంద్రుడి మీద ఉన్న ఒక చిన్న నారింజ పండుని ఫోటో తీయడం లాంటిది. దీనికోసం ఒక్క టెలిస్కోప్ సరిపోదు. అందుకే సైంటిస్టులు భూమి మీద 8 వేర్వేరు దేశాల్లో ఉన్న టెలిస్కోప్స్ని కలిపి భూమి అంత సైజు ఉన్నటువంటి ఒక వర్చువల్ టెలిస్కోప్ని సృష్టించారు. ఏప్రిల్ 10, 2019 ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసింది. తెర మీద ఒక ఫోటో వచ్చింది. ఒక ప్రకాశవంతమైన నారింజ రంగు వలయం, ఆరెంజ్ రింగ్ మధ్యలో గాఢమైన చీకటి. అది M87 గెలాక్సీలో ఉన్న బ్లాక్ హోల్. సూర్యుడి కన్నా 650 కోట్ల రెట్లు పెద్దది. ఆ మధ్యలో ఉన్న నల్లటి నీడను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ ఆ రోజు ఆకాశంలో ఎక్కడో ఒక నక్షత్రం దగ్గర చంద్రశేఖర్ ఆత్మ నవ్వుకుని ఉంటుంది. ఎందుకంటే 89 ఏళ్ల క్రితం ఒక చిన్న ఓడలో కూర్చుని ఆయన ఊహించిన చిత్రం అచ్చం ఇలాగే ఉంది. స్టీఫెన్ హాకింగ్ ఒక మాట అన్నారు, బ్లాక్ హోల్స్ అనేవి సైన్స్ ఫిక్షన్ కాదు, అవి మన రియాలిటీకి ఉన్న చివరి అంచు అని. అవి ప్రమాదకరమే, కానీ అవి లేకపోతే గెలాక్సీలు ఉండేవి కాదు, మనం ఉండేవాళ్ళం కాదు. అవి విశ్వాన్ని బ్యాలెన్స్ చేస్తున్న విలన్లు లేదా హీరోలు. ఈసారి రాత్రి ఆకాశం వైపు చూసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ నిశ్శబ్దం వెనుక ఎన్నో కథలు దాగి ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు ఆర్భాటం లేకుండా మాయమైపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఆ బ్లాక్ హోల్ లాగే మా లైక్ బటన్ని కూడా గట్టిగా లాగి నొక్కండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.